అద్భుతమైన రుచి ఇంకా మంచి సువాసన నిండి ఉండే పండు ఏదైనా ఉందంటే అది నోరూరించే మామిడి పండే ముందుంటుంది. అందుకే ఇది మన భారతదేశపు జాతీయ పండుగ నిలిచింది. ఇందులో విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని గౌరవప్రదంగా పిలుచుకుంటారు. అటువంటి మామిడి పండు ఎప్పుడూ కాస్తే ఎలా ఉంటుంది మరి? దేవుడు నిజంగా మనకు వరమిస్తే ఇలానే ఉంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏ ముహూర్తాన నేను మా తమ్ముడు కలిసి నర్సరీ దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు తెచ్చుకున్నామన్నమాట. ఈ చెట్టు బాగుంటుంది అని తెచ్చాము. కానీ ఈ చెట్టు 3 ఇయర్స్ వరకు అయితే కాయలేదు. 3 ఇయర్స్ తర్వాత ఇది కాయడం స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఈ చెట్టు కంటిన్యూగా కాస్తుంది. అంటే ఎండాకాలంలో చాలా చాలా ఎక్కువ పళ్ళు వస్తాయి. వర్షాకాలంలో మబ్బులకి వర్షానికి పూలన్నీ రాలిపోతాయి. చాలా తక్కువ పళ్ళు ఇస్తుంది. చలికాలంలో కాస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు కనీసం చెట్టుపై 10 కాయలన్నా ఉంటాయన్నమాట. ఇది కాయడం వరకే కాదు, ఆ చెట్టుకి మనం తెంచే కాయల్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎలాగో ఈ మామిడికాయలు తీయగానే ఉన్నాయి కాబట్టి దీన్ని చెట్టు పైన పండనివ్వరన్నమాట. ఇలా నేను, అమ్మ వాళ్ళు, తమ్ముళ్ళు ఇంకెవరైనా అడుగుతారు కదా, ఎందుకంటే ఇవి తినే పళ్ళు. ఇంకా అన్సీజన్లో కనిపిస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా, అందుకని ఇస్తారు అమ్మ వాళ్ళందరికీ. కానీ బంగారం అండి ఈ పండు. ఎంత తీయగా ఉంటుందో కట్ చేసి తింటూ ఉంటే, అంటే ఎప్పుడు వెళ్ళినా తింటాము. అందుకని చెప్తున్నాను. ఇలాంటి పండు మీకు కూడా కావాలంటే ఒకసారి నర్సరీలో అడగండి, ఇస్తారేమో తెలియదు. ఉంటే హ్యాపీయే కదా, ఎంచక్కా తెచ్చుకుంటాము. అంతేకాదు ఇది మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఇస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం చెట్టు పెంచుకున్నా ఇంకా పళ్ళు తెచ్చుకున్నా సరే పండంతా తినేస్తాము. కానీ అందులో ఉన్న టెంకని మాత్రం అవసరం లేదని పడేస్తాము. అంటే అది పడేసే ప్లేస్ని బట్టి కూడా దాని వాల్యూ మారుతుంది. అంటే మనం చిలకలోనో లేదా కొంచెం నీరందే చోటైనా అది పడితే అప్పుడు చిన్న మొలకగా మొలకెత్తి తర్వాత మహావృక్షంగా మారుతుంది. అప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఒక్క చెట్టుతో ఎన్ని లాభాలంటే ఆ చెట్టే కలిసొచ్చే కాలానికి కాసొచ్చే పళ్ళ రూపంలో మనకు అందొస్తుందేమో తెలియదు కదా మనకి. అలాగే ఒక్క చెట్టు ఎన్ని లాభాలు, తీయటి పళ్ళనిస్తుంది, చల్లచల్లని గాలిని ఇస్తుంది, ఇంకా చక్కటి నీడను కూడా మనకు అందిస్తుంది. అందుకే హ్యాపీ గార్డెనింగ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఇలాగే మీ జీవితం కూడా పచ్చగా ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ తమార్ బంజారా పెట్టి జేపీ రాథోడ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.